హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చూసారా? ఈ సింపుల్ నెక్ డిజైన్ చూద్దామండి. ఎలా కుడతామనేది. ఇదిగోండి ఇలా కట్ చేసి దాన్ని ముందు నుంచి వెనక్కి తిప్పుకొని ఇలా వేసుకున్న తర్వాత ఆ డిజైన్‌ని చక్కగా నీట్‌గా ఒకసారి చెక్ చేసుకొని మనకెక్కడైనా తేడా వచ్చిందేమో చెక్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఒక డిజైన్ తయారు చేసుకోవాలండి. మనకి ప్యాంట్ క్లాత్ ఏదైతే ఇచ్చాడో దాంతో డిజైన్ వేసుకుంటే చాలా బావుంటది. మనకి ప్యాంట్ క్లాత్ అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ఇలా 2/2 క్లాత్ అంటే 2 అంగుళాలు వచ్చేలాగా కట్ చేసుకొని దానికి మళ్ళీ చిన్న చిన్న పట్టీలుగా అంటే చిన్న చిన్న లేయర్స్‌గా కట్ చేసుకున్నామనుకోండి. అవన్నీ ఒకేసారి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మెడ పట్టీకి ఒకటి, కలీస్‌కి ఒకటి. ఎందుకంటే మనం వేసేది కలీసు వస్తది. ప్లస్ మెడ పట్టీ గూడా వస్తది. ఇప్పుడిక్కడ కట్ చేస్తుంది పట్టీ. చూసారు గదా! ఈ 1 అంగుళం క్లాత్‌ని పట్టి ఇలా రెడీ చేసేసుకొని నీట్‌గా రెడీ చేసేసుకొని ఎక్కడ దారాలనేవి లేకుండా చూసుకోవాలండి. చూసుకొని దాన్ని ఇలా రెడీ చేసేసుకొని తర్వాత దాన్ని ఆ మెడ మీద అప్లై చేసేసేయాలండి. ఎక్కడ ఎటువంటి వంకెలు, ఎటువంటి దారాలు లేకుండా నీట్ ఫినిషింగ్‌తో ఎడ్జ్ కుట్టుతో వేయాలి. వేసేసిన తర్వాత అది కంప్లీట్ చేసేసేయాలి. అది మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్ చేసేసిన తర్వాత మనం దీన్ని ఇలా అవుట్‌పుట్ ఇలా వస్తదండి. దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. చూసారా? ఐరన్ చేస్తున్నాను. దేనికైనా సరే అండి. మీరు ఏ మోడల్ కుట్టాలన్నా కంపల్సరీ ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసిన తర్వాత దాని ఫినిషింగ్ గాని, దాని లుక్ గాని వేరే ఉంటది. మనం ఎక్కడైనా మిస్టేక్స్ చేసినా గాని అది ఆ ఐరన్‌లో కొట్టుకుపోతదనమాట. చూసారా? రెండో కుట్టు కూడా వేసిన తర్వాత ఫినిషింగ్ ఇలా వస్తదండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ 2 అంగుళాల క్లాత్‌ని ఏదైతే కట్ చేసుకున్నామో దాంతో మనం కలీస్ రెడీ చేసుకోవాలి. ఓకేనా? కలీస్ రెడీ చేసేసేసుకొని ఆ కలీస్‌ని మనం ఇలా కుట్టుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువవుతుందని మధ్య మధ్యలో కొంచెం స్కిప్ చేసేసానండి. ఎందుకంటే ఇది ఈజీగానే అర్థమవుతుంది గాబట్టి. చూసారా? కలీస్‌ని ఇలా కుట్టుకున్న తర్వాత దానికి ఎడ్జ్‌లు గాని, దారం గాని నీట్‌గా కట్ చేసేసుకొని రెడీ చేసేసుకోవాలండి. చూసారా? ఇదిగోండి. ఎడ్జెస్ కట్ చేసేసాను. దారాలేమన్నా ఉంటే కూడా లోపల ఒకేసారి కట్ చేద్దామని ఉంచేసాను. చూసారు గదా! ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని మనం ఇక్కడ కలీస్ అనేవి ఈ యాంగిల్‌లో పెట్టుకొని ముందు ఒకసారి ట్రయల్ చూసుకోవాలండి. ట్రయల్ చూసుకుంటే తర్వాత మనం ఎక్కడెక్కడ ఏదేది పెట్టాలనేది అర్థమవుతుంది. ఓకేనా? చూసారా? మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్ చేసేసానండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూసారా? ఇలాంటి నెక్స్ అన్నీ సింపుల్‌గా మనం ఒక డ్రెస్ వెంటనే డెలివరీ ఇవ్వాలన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు గదా! ఆ పైన మనం వేసిన పెద్ద కుట్టు ఏదైతే ఉందో అది తీసేసి నీట్‌గా ఆ దారాలన్నీ క్లీన్ చేసేసి ఒకసారి ఫినిష్‌గా ఇంకొకసారి ఫైనల్‌గా మనం ఐరన్ చేసేసుకున్నామనుకోండి ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువవుతుందని నేను చూపించలేదండి. ఇదిగోండి. ఐరన్ చేసేసాను చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.